ఏంటి 55,000 ఎకరాలు, ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక 1,00,000 ఎకరాలు కదా, అవంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయినాయి. ఇక్కడ ఇన్కమ్ ఎక్కడ ఉంది ఆ కుటుంబాలకి, రైతు కుటుంబాలకి? రైతు కూలీల బ్రతుకులు ఏంటి వాటిట్లో? ఎన్ని లక్షల జీవితాల తేడాలు వచ్చినాయి. వీళ్ళు ఉపాధి వచ్చేది చెప్తారు, ఉద్యోగం భవిష్యత్తులో వచ్చేది. ఇప్పటికిప్పుడు ఉపాధి పోయినటువంటి వాళ్ళ గురించి అసలు లెక్కలేయ్యరు. మన దేశంలో జరుగుతున్న అతిపెద్ద లోపం ఇదే. పరిశ్రమలు రావాలి, సాఫ్ట్వేర్లు రావాలి, అందరూ రావాలి. దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి చూపెడుతున్నాం. కోల్పోతున్న భూముల్లో కోల్పోతున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలని గురించి చెప్పట్ల. సేద్యం లేని చోటన నువ్వు ఇండస్ట్రీస్ పెట్టు, అప్పుడు ఆ రైతు బాగుపడతాడు, ఇండస్ట్రియలిస్ట్ బాగుపడతాడు. సేద్యం సక్రమంగా సాగే చోట నువ్వు పెట్టేటటువంటి ఇండస్ట్రీ వల్ల 10 మందికి కొత్త ఉద్యోగాలు వస్తే 100 మంది ఉపాధి పోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం. కానీ సంపద సృష్టి గురించి జగన్ ఏమన్నా ఆలోచించాలా? దాని గురించి ఏమన్నా ప్రకటించాలా? రేపొద్దున్న అధికారంలోకి వస్తే మేము సంపద ఎలా ఆయన సృష్టించిన ఈయన సృష్టించలేదనే చెప్తాడు. ఇప్పుడు అంతేనా? 2014 నాటికి మన ఆదాయం 50,000 కోట్ల రూపాయలు, 50 నుంచి 70,000 కోట్ల రూపాయలు పెరిగింది. వీళ్ళకి 25,000 కోట్ల దాకా పెంచారు. జగన్ టైంలో 95,000 నుంచి 1,00,000 కోట్ల దాకా పెంచాడు. ఇప్పుడు వీళ్ళు 1,10,000, 1,20,000 కోట్లకు పెంచారు. సంపద పెరిగేటటువంటి దానంతా అది పెరిగిపోతానే ఉంటది.